కి జై అంటే శత్రు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పంజాబ్లో అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు మోదీ. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సత్తా చూపించిందని తెలిపారు. యుద్ధరంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచమంతా మారుమోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని స్పష్టం చేశారు మోదీ. దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారని కూడా తెలిపారు. భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైందన్నారు మోదీ. మన సైన్యం సామర్థ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. వీర సైనికులందరికీ నా సెల్యూట్ అని తెలిపారు. సైన్యం దేశ ఆత్మవిశ్వాసం పెంచిందని, మన అక్క చెల్లెళ్ల సింధూరం తుడిచిన వారి ఇళ్లకు వెళ్లి చంపామని, వారిని నాశనం చేస్తామని సైన్యాన్ని కొనియాడారు. గురి చూసి కొట్టిన దెబ్బతో శత్రుస్థావరాలు మట్టిలో కలిశాయని తెలిపారు. వారు వెనక నుంచి దాడి చేస్తే మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడి చేశారని సైన్యాన్ని కొనియాడారు. పాకిస్తాన్ డ్రోన్స్ అలాగే యూవీఏలు ఎయిర్ క్రాఫ్ట్లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయని, పాక్ శత్రువులు పౌర విమానాలు అడ్డు పెట్టుకుని దాడులకు పాల్పడితే మీరు మాత్రం పౌరుడికి ఎలాంటి నష్టం కలగకుండా శత్రువుని దెబ్బ కొట్టారని తెలిపారు మోదీ. అణు బ్లాక్ మెయిల్ను భారత్ ఎప్పటికీ సహించదని తెలిపారు. మళ్లీ ఉగ్రదాడి కనుక జరిగితే భారత్ ఖచ్చితంగా సమాధానమిస్తుందన్నారు. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుందని మోదీ సైన్యానికి సెల్యూట్ చేస్తారు. ఇక ఈరోజు జమ్మూ కాశ్మీర్లో షోపియాన్ జిల్లాలో 3 లష్కర్ తోయిబా ఉగ్రవాదులను కూడా హతం చేశారు. ఎవరైనా ఉగ్రవాదుల కదలికల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే 20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. సో ఓవరాల్గా మరి పాకిస్తాన్ తర్వాత ఏం చేయబోతోంది అంటే కాల్పుల ఒప్పందానికి సంబంధించి ఆల్రెడీ చూస్తాం. సీజ్ ఫైర్ అని ప్రకటించిన 4 గంటలకే మళ్ళీ డ్రోన్లు ప్రయోగించడం, మిసైల్స్ ప్రయోగించడం, తర్వాత ప్రధాని మోదీ మాట్లాడిన కాసేపటికే సాంబా అలాగే కొన్ని పంజాబ్ సరిహద్దు ప్రాంతాల వెంబడి మళ్ళీ డ్రోన్లు ప్రయోగించడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అంటే దాని విరవడ ఒప్పందానికి సంబంధించిన రెస్పెక్ట్ లేదని ఎప్పుడూ తెలిసిందే. ఎప్పుడు కూడా మన సైన్యం అలర్ట్గానే ఉంటుంది. కానీ దాని ఉగ్రబుద్ధి మాత్రం చూపిస్తూనే ఉంటుంది. ఎస్, ఇక ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే విల్సన్ గారు. ఎస్, ప్రస్తుతం మోహన్ రెడ్డి గారు ఇండియన్ ఆర్మీ మనకి అందుబాటులోకి వచ్చారు. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇక అలాగే మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు జూమ్లో జాయిన్ అవుతారు. హర్షవర్ధన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే హర్షవర్ధన్ గారు. నమస్తే సార్. అలాగే అక్షర్ సత్యం గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ మనకి ఫోన్లో మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతాను. అసలు ఏంటండి, ఎలా చూడాలి అంటే మేము చూసే విధానం వేరు, యుద్ధాలు అది. మీరు ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తారు కాబట్టి మీరు చూసే విధానం వేరు. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు పహల్గాలో జరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఒక చర్య చాలా కఠినంగా మనం వ్యవహరించాం. ఇంతవరకు మనము చాలా ఫ్రెండ్లీగా వెళ్తూనే ఉన్నాము. కానీ ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా దాన్ని సహించలేదు. దానికి ధీటైన జవాబు ఇవ్వాలని చెప్పేసి మన ప్రధానమంత్రి కూడా కానీ ఆర్డర్ ఇవ్వడము, దానికి డిఫెన్స్ కూడా కానీ చాలా స్ట్రిక్ట్ గా మనకు రిప్లై ఇచ్చాం. ఈ రిప్లై ఎలాంటిది అంటే ఇక మీద వాళ్ళు నెక్స్ట్ 20 to 25 years వరకు కూడా కానీ కోలుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రస్తుతానికి ఆర్థికంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ చాలా వరకు వాళ్ళకి ఎయిర్పోర్ట్లు కానీ వాళ్ళు చాలా వరకు మనం అన్ని క్లియర్ చేస్తాం, అంటే ధ్వంసం చేస్తాం. ధ్వంసం పాకిస్తాన్ మీద చేయాలని కాదు, ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎప్పటి నుంచో కూడా కానీ వాళ్ళకి హెల్పింగ్ మెంటాలిటీ ఉంది కాబట్టి మనం ఉగ్రవాద స్థావరాల మీద మనము ఎయిర్ అటాక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద కూడా మనము దాడులు చేయాల్సి వచ్చింది. డెఫినెట్ గా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కానీ భారత లక్ష్యం కానీ కేవలం ఉగ్రవాదం మీదే కానీ పాకిస్తాన్ మీద అక్కడ పౌరుల మీద కాదని ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. మరి అపోహపడుతుంది ఎవరికి అర్థం కాదు. మనం అటాక్ చేద్దాం ఉద్దేశం మనకు లేదు. వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉంటారు కాబట్టి ఉగ్రవాదులు ఉన్న క్యాంప్స్ మనము డిమోలిషన్ చేసే విధంగా మనం చేస్తాం. ఈ రోజు మన గౌరవనీయులు మన మోడీ గారు కూడా కానీ అక్కడికి మన బేస్ కి వెళ్ళడము, అక్కడ మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా కానీ కలవడము, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ మొరల్ అప్. ఒక సోల్జర్ ఒక విషయం ఏదైనా చేసిన తర్వాత తీవ్రంగా దీంట్లో చాలా కఠినంగా చాలా గొప్పగా దీన్ని వివరించి ఎన్నో సాహసాలకు పోతే ఎన్నో కష్టాలు ఉంటాయి. అక్కడ యుద్ధం అంటే ఏదో మనం కూర్చొని నార్మల్ గా చేసుకునేది కాదు. అడవులు, చెట్లు, చేమలు, వంకలు, వాగులు అన్నీ ఉంటాయి. వాటిని సహించి వెళ్ళాలి. ఎయిర్ అటాక్ అనేది మనకు మామూలుగా యుద్ధం చేస్తాను ముందుగా ఎయిర్ అటాక్ చేస్తారు. ఎయిర్ అటాక్ చేసిన తర్వాత ఆ ఏరియాని క్లియరెన్స్ చేయాలి అంటే ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ మూవ్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికి మనం ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ అంతా లైన్ ఆఫ్ కంట్రోల్ లో అంతా మనము డ్యూటీ డిప్లాయ్మెంట్ చేసేసి మూవ్ చేపిస్తున్నాం. ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ అంటే
వన్స్ అపాన్ టైం కాల్ బలము అంటారు. కాల్ బలము, అశ్విని బలము, గజ బలము అనే పాత రోజులు ఉండేటివి. అలాగే ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ అంటే మనం గన్స్ తీసుకునేస్తే వాళ్ళ లొకేషన్ క్లియర్ చేసుకుంటూ నడిచి వెళ్తూ ఒక్కొక్క ఏరియాని క్లియర్ చేసుకుంటూ వెళ్ళేది అనమాట ఇన్ఫెంట్రీ బెటాలియన్. ఏరియా టెస్ట్ అలాంటి కాదు. ఏరియా టెస్ట్ వచ్చి పాయింట్ టు పాయింట్ మనం మ్యాప్ లో సెట్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి మనం ఎన్ని కిలోమీటర్ దూరంలో పాకిస్తాన్ లో వచ్చి ఈ ఉగ్రవాద క్యాంపులు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న స్థిరపడే వాటిని సెట్ చేస్తాం. అక్కడ వాటిని క్లియర్ చేస్తాం. ఈ రోజు మోడీ గారి ప్రసంగంలో కూడా కానీ ప్రతి ఒక్క డిఫెన్స్ సోల్జర్ కూడా కానీ చాలా ఉన్న శక్తి కన్నా కూడా కానీ ఇంకొంచెం అధికంగా శక్తి కూడా కానీ మాకు ధైర్యము, శక్తి అనేది కల్పించారు అతను. ఎందుకంటే యుద్ధం ఇంతవరకు యుద్ధం లాగానే అంటే కూడా కానీ ఒక మిలిటెంట్స్ మీద మనం అటాక్ చేసి చాలా గొప్ప సాహసాలు చూపించాం కాబట్టి ఈ ఆపరేషన్ సింధు అనేది వన్ కైండ్ ఆఫ్ సక్సెస్ కాబట్టి. సెకండ్లీ వరల్డ్ కంట్రీస్ కూడా కానీ మనము ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు అయినా కానీ మేమందరూ అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసికట్టే ఉంటున్నాము అని ఒక నిరూపించుకునే దానికి మనము ఈ సింధూరం అనేది మనకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం కూడా జరిగింది. ఇంత ముందు కూడా కానీ మేము ఇప్పుడు కార్గిల్ వెళ్ళినప్పుడు కూడా కానీ మిగతా వారిలో కూడా కానీ ఇప్పుడు శ్రీలంకలో కూడా మేము వెళ్ళున్నాము. అప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అనేసి కూడా కానీ ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పేసి శ్రీలంక వెళ్ళినప్పుడు ఏదో మొత్తం పేరు ప్రస్తుతానికి గుర్తులేదు. నేను 1987 లో 86-87 లో ఆపరేట్ చేశాను. అట్లా ఒక్కొక్క ఆపరేషన్ కి ఒక్కొక్క పేరు దానికి సూటబిలిటీ పేరు కూడా మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే చాలా ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది అందరికి. ఆపరేషన్ సింధూర్ ఆ పేరు పెట్టినప్పుడే అంటే ఆ పేరు వింటనే ఆ పేరులోనే మనకు ఒక ముఖ్యమైన విషయం మనకు గ్రహించగలుగుతాం. పూర్తిగా అంత స్టోరీ అంత అవసరమే లేదు. భారతదేశంలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మన ప్రపంచ దేశాలకు చాటి చెప్పి అట్లాగే మనం ఇప్పుడు మన లేడీస్ ఆఫీసర్స్ కర్నల్ గానీ వాళ్ళు వింగ్ కమాండర్ వాళ్ళు కూడా కానీ వాళ్ళ ద్వారా కూడా కానీ వాళ్ళు కాల్పులు చేర్పించడము మనం అది అందరము మేము ఐకమత్యంగా ఉన్నాము. మీలాగా మేము సపరేట్ గా హిందువులు సపరేట్ గా ముస్లింలు సపరేట్ గా చూసి ఇలా చేయడం కాదు అని ప్రపంచ దేశాలకు చూపించే పరిస్థితి మనం పహల్గావ్ తర్వాత మనం తీసుకున్నటువంటి చర్య ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిఫెన్స్ లో ఉన్నట్టు లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రస్తుతానికి కూడా కానీ ఇవి ఉగ్రవాదులు కూడా కానీ అంత తొందరగా వీళ్ళు మారరు. వీళ్ళు కూడా కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాక్సీ వారు చేస్తూనే ఉంటారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ కూడా కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కూడా కానీ ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ మ్యాటర్ పాకిస్తాన్ ఆర్మీ కూడా కానీ. ఎందుకంటే స్టార్టింగ్ లో నుంచే వాళ్ళతో ముడిపడి ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్ మనం చూసాం. ఒక ఉగ్రవాది చనిపోతే ప్రాపర్ గా ఆర్మీ డ్రెస్ లో వచ్చి వాళ్ళతో సెల్యూట్ కొట్టి వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళు దానికి చేస్తున్నారంటే వాళ్ళ తత్సంబంధాలు ఎలా ఉంటాయనే విషయం కూడా కానీ మనం గ్రహించవచ్చు. ఇక మీదట కూడా కానీ మన లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ పిఓకే ఏరియాలో కూడా కానీ ఈ ఉగ్రవాద చర్యలు ఇక మీద కన్నా చేస్తే పరిణామాలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ మోడీ గారు చెప్పిన మాటల్లోనే కొన్ని మిసైల్స్ మనం ఫైట్ చేసినట్టుగా ఉంది చూడబోతాం. ఎందుకంటే అతను స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇంతటితో ఏదో ఒక మధ్యవర్తిగా అమెరికా ఏదో వచ్చి మధ్యవర్తిగా మాట్లాడింది కాబట్టి ఇద్దరికీను నీకును నాకును ఏదో ఆర్థికంగా అన్ని విధాలుగా మెన్ గానీ చాలా వరకు పబ్లిక్ కానీ కొంచెం నష్టం జరుగుతున్న విషయంతో ఉన్నాము. మీరు మిజైల్ చేస్తే మాత్రం మేమేం కామ్గా ఉండేది లేదు అని చెప్పిన మిజైల్ చేసినంత మాత్రం వాడికి మన దగ్గర లేకుండా ఏం లేదు. కాకపోతే రెండు పక్కల మాత్రం చాలా వరకు నష్టం జరుగుతుంది. పబ్లిక్ కానీ టోటల్ గా ఏరియా కానీ అట్లా ఆర్మీ ఫోర్సెస్ కానీ అని ఇద్దరికి చాలా నష్టంలో ఎక్కువగా చూసుకున్నామంటే వాళ్ళకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే చిన్న కంట్రీ ఉన్న ఆర్మీ వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ చూస్తున్నారు మనకంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళది మనం 100 మంది చనిపోయినామంటే వాళ్ళు 1000 మంది చనిపోతారు. వాళ్ళకి పూర్తిగా నష్టం అయిపోతుంది. ఆ లాస్ట్ మన పాకిస్తాన్ చెప్పుకునే దానికి కూడా ఏమీ ఉండదు. ఇది సహజంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది చాలా తీవ్రంగా మనకు వార్ లాగా మనం ఉగ్రవాదుల మీద చూపించిన ప్రతాపం వార్ లాగా తీసుకొచ్చే మూమెంట్ ఉంది కాబట్టి అమెరికా వాళ్ళు కూడా కానీ కొద్దిగా జోక్యం చేసుకునేసి ఇంకా ఎత్తుకుపోవద్దండి మేము మాట్లాడతామని చెప్తామని చెప్పేసి కొన్ని లోపల రాజకీయ విషయాలు అయితే ఉంటాయి. అలా మాట్లాడడం వాళ్ళని కొద్దిగా ఇద్దరిని శాంతపరిచారు. ఇక మీదట వాళ్ళు ఏదైనా కానీ కొద్దిగా ఏదైనా చేసినప్పుడు కానీ దీనికి పరిణామాలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. డిఫెన్స్ కూడా పూర్తిగా ఆర్డర్స్ కూడా కానీ మన గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ కానీ ఇచ్చేస్తారు. అంటే కనిపిస్తే కాల్చివేత అనే లెక్క. ఉగ్రవాది కానీ ఎక్కడ కనపడినాడు అంటే వాడిని వెతకడం చూడడం అనేది లేకుండా స్ట్రైట్ అవే వాడికి ప్రతి ఒక్క సోల్జర్ కి గన్నుతో పాటు మాకు ఒక ఫుల్ పవర్ కూడా ఇచ్చేస్తారు. వన్స్ అపైన మనం వాళ్ళు చూసేవాళ్ళం. వాళ్ళ మూమెంట్స్ ఎట్లా పోతాడో ఏమి వీలైనంత వరకు ఉగ్రవాదులు పట్టుకునేదానికి కూడా ట్రై చేసేవాళ్ళం ఆ రోజు పాకిస్తాన్ బార్డర్ లో. ఇప్పుడు అంత దగ్గరగా అప్పుడు కుదరదు. పట్టుకునేది అంత మామూలు విషయం కాదు. ఉగ్రవాదులు వాడు పరిగెత్తాడు, మనం పరిగెత్తాము, కొండలు గుట్టలు ఉంటా ఉంటాయి. తీవ్రంగా మామూలుగా చూసినప్పుడు స్ట్రైట్ మనం కాల్ చేస్తూ ఉంటాము. ఇంకొద్దిగా మనకు ఎక్కువగా స్ట్రిక్ట్లీ ఆర్డర్ కొట్టు కానీ ఫ్రీడమ్ గా ఒక ఆర్మీ కూడా కానీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉగ్రవాదిత్వం నాకు తెలిసినంత వరకు కూడా కానీ
చిన్న చిన్న మూమెంట్స్ చేసినా కూడా కానీ అంత ఎక్కువగా చేయరు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తోక ముడిచేస్తారు మొత్తానికి అని అనిపిస్తున్నారు. అంటే అలా కాదు మోహన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం పాకిస్తాన్కే కాదు, దేశవ్యాప్తంగా మన స్వదేశీ పరిజ్ఞానం ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం ఒక లక్ష్యాన్ని గురి చూసామంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని కూడా కానీ ఈ మనము మన దగ్గర ఉన్న డిఫెన్స్ యొక్క దీనికి ఒక శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఎవరైనా కూడా కానీ మన మీద అటాక్ చేశారంటే మన ఆర్మీ ఎలాగ రియాక్ట్ ఇస్తుంది, ఎయిర్ ఫోర్స్ గానీ, నేవీ గానీ, ఆర్మీ గానీ అనే విషయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలు సరిగ్గా మనం ఇప్పుడు జనవరి 26 కి ఆగస్ట్ 15 కి మన దగ్గర ఉన్న మిసైల్స్ గానీ, గన్స్ గానీ, ఆర్మ్స్ గానీ ఇవంతా మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం. కానీ దాని యొక్క పవర్ ఏంటి, అది ఎలాగ ఫైర్ అవుతుంది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు చాలా మంది మన పబ్లిక్ అంతా కూడా కన్నారా చూశారు. వీటి యొక్క ఇటువంటి ఒక గొప్ప స్ట్రాంగ్లీ ఉండేటువంటి మన దగ్గర పరికరాలు ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అని పబ్లిక్ కూడా కానీ చాలా వరకు ధైర్యం వస్తుంది. వాళ్ళ మొరాల్ సపోర్ట్ కూడా కానీ ఆర్మీకి కూడా కానీ ఈ పబ్లిక్ యొక్క మొరాల్ సపోర్ట్ మన ఇండియాలో ఉన్న పబ్లిక్ కూడా చాలా వరకు ఉంది సార్ మనకు. రైట్ అండి. ఎస్ హర్షవర్ధన్ గారు, సో మీరేం చెప్తారు? నమస్తే అండి.